హైదరాబాద్లోని మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య రంగంలో అరుదైన మైలురాయిని చేరుకుంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎస్ఎస్ఐ అటు మంత్ర రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ను ఉపయోగించి 50 రోబోటిక్ ఇంట్రా కార్డియాక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించింది. తూర్పు, పశ్చిమ, దక్షిణ భారతదేశంలోనే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ఆసుపత్రిగా నిలిచింది. రోబోటిక్ సర్జరీతో రోగులు వేగంగా కోలుకుంటున్నారని, అధునాతన సాంకేతికత రోగులకు వరంగా మారుతుందని ఆనందం వ్యక్తం చేశారు హాస్పిటల్ వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతి రెడ్డి. ఈ రోజు మనము మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ సూరారంలో we have achieved a milestone where we have completed 50 intracardiac robotic heart surgeries, a very first time in South India as well as East and West India together. And of course, this is the news at the national level that we are the first to complete 50 intracardiac heart surgeries, robotic heart surgeries in our hospital. This couldn't be possible with the efforts of the entire team and their hard work. Of course, to begin with our CEO, Dr. Rakesh Prabhu Garu, Adevidanga, our senior cardiothoracic surgeon, and who is an expert in doing mix and robotic surgeries, Dr. Harish Badami Garu. And of course, let us not forget our team of anesthesia, Dr. Srinivas Garu. Adevidanga, extensive marketing was done to tell the importance of robotic heart surgeries, how they are different. It's a proud moment for us because we have completed 50 plus robotic cardiac surgeries. And more important is మేము తెలుగు స్పీకింగ్ స్టేట్స్ లో ఫస్ట్ సెంటర్ గా ఉన్నాము. 50 సర్జరీస్ ఇంట్రా కార్డియాక్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీస్ అంటాము కంప్లీట్ చేశాము. సో లాస్ట్ టైం మేము 1 year బ్యాక్ మేము కలిసినప్పుడు నేను అన్నాను, అప్పుడు 100 మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ కంప్లీట్ చేసినాం 1 year లో. సో అప్పుడు మేము అనౌన్స్ కూడా చేసినాం. సో నెక్స్ట్ విల్ బి ద ఫస్ట్ టు డూ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ. ఈరోజు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ అచీవ్మెంట్ మేము చేసినాము 1 year బ్యాక్. మేము ఏం చెప్పినామో చేయగలిగినాము. సో బేసికలీ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ అంటే ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ కార్డియాక్ సర్జరీ. దీంట్లో రోబోట్ అంటే రోబోట్ చేయదు. సో సర్జన్ ఉంటాడు, తను సర్జన్ కన్సోల్ మీద కూర్చొని రోబోటిక్ ఆర్మ్స్ అని పేషెంట్ లో ఇన్సర్ట్ చేస్తాము. సో సెపరేట్ క్యాన్యులాస్ ఉంటాయి, సెపరేట్ హోల్స్ ద్వారా ఆ ఆర్మ్స్ అనేది పేషెంట్ లో ఇంట్రడ్యూస్ చేసి సర్జన్ అనేవాడు కన్సోల్ లో కూర్చొని ఆ రోబోటిక్ ఆర్మ్స్ ని మ్యానిపులేట్ చేస్తాడు.